శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. పీఠానికి వచ్చేటటువంటి సద్భక్తులందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. ఒక ముఖ్యమైన అంశం మా దృష్టికి వచ్చింది. అంటే మా తమ్ముడు రాజుకి పర్సనల్గా ఎవరో మెసేజ్ చేశారంట వాట్సాప్లో. నాకు వచ్చి వినిపించాడు, ఇట్లా వచ్చింది, ఇట్లా ఇట్లా పెట్టారు అని చెప్పేసి. ఏమిటంటే వాళ్ళు ఒక 3-4 మంత్స్ ఇక్కడ కంటిన్యూ వచ్చారట. అంటే వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి అట్లా అట్లా వచ్చారంట అప్పుడప్పుడు. అయితే వాళ్ళొక కోరిక కోరుకున్నారు. అది వాళ్ళకు నెరవేరలేదు. అంటే సక్సెస్ కాలేదు. వాళ్ళు మెసేజ్ పెట్టారంట. మేమొచ్చాము 4 మంత్స్ అప్పుడప్పుడు వచ్చాము, దర్శనం చేసుకున్నాం. ఫోటో గూడా పెట్టాము, శూలం గూడా తాకాము. మా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. గురూజీ చెప్పారు గదా! పీఠానికొస్తే మంచి జరుగుతుందని చెప్పారు. ఆ నమ్మకంతో మేమొచ్చాము. పూజలు గూడా చేసుకున్నాము అని అన్నారంట. ఆహ్, అంటే వాళ్ళు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఒక ఎఫర్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ రాకపోతే మానవ శరీరం, మనిషి యొక్క బుద్ధి, మనిషి జ్ఞానం దాని మీద విశ్లేషణ అనేది చూస్తది. అది గురి పోతది ఆటోమేటిక్‌గా. అంటే మీ పరిజ్ఞానంతో మీరు వ్యక్తీకరించింది, మీరు అడిగింది ధర్మమే. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి. యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి మన సనాతన దేవాలయాల తరపు నుంచి, మన హిందూ దేవుళ్ళ తరపు నుంచి, యావత్ గురువుల యొక్క పరంపర, గురువు యొక్క సముదాయం తరపు నుంచి నాదొక రిక్వెస్ట్. మనకు భగవద్గీత ప్రమాణం. గీతలో పరమాత్మనే చెప్పి ఉంచాడు. కలియుగంలో రాబోయేటటువంటి మానవుని యొక్క గుణశైలి, మానవుని యొక్క బుద్ధి ధర్మాన్ని బట్టి చెప్పాడు. ఏం చెప్పాడు? చూడప్పా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు కర్మ ఆచరించు. అంటే నువ్వు చెయ్యి నాన్న. పుణ్యం చేస్తావా, పురుషార్థం చేస్తావా, పూజలు చేస్తావా, ఏమైనా చెయ్యి. నీ కర్మాచరణం వరకే నీకు అధికారం. ఫలితం నీ చేతిలో ఉండదు. అది నేను చేస్తానని భగవంతుడే చెప్పాడు. ఆ ధర్మసూత్రాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అన్వయం చేసుకోవాలి. ఉదాహరణకి వ్యాపారాలు చేస్తారు. ఫలితం మన చేతిలో ఉంటుందా? ఎంత దిగ్గజమైనా, ఎంత ఎక్స్‌పర్ట్ అయినా ఒకసారి లాస్ కావాల్సిన అవసరం వస్తది. ఎలా వచ్చిందంటే, నువ్వు చేశావా? కాదు. ఎవడో చేశాడా? కాదు. పోనీ ఏదైనా జరిగిందా? కాదు. కొన్నింటికి సమాధానాలే ఉండవు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇంకొకటి, చాలామంది భార్యాభర్తలు వివాహం ఆడిన తర్వాత సహజీవనం చేస్తారు. పిల్లలు పుట్టరు. అన్నీ బావుంటాయి. టెస్టులు చేసుకుంటారు. అన్నీ బావుంటాయి. అన్నీ మంచిగుంటాయి. కానీ సంతాన సాఫల్యత కుదరదు. ఎందుకు? కొందరికి లోపాలుండి కలగరనుకోండి మెడికల్ సైన్స్ ప్రకారంగా. కానీ కొందరికైతే మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా అన్నీ నార్మల్ ఉంటాయి. నాకు చాలామంది రిపోర్ట్‌లు తెచ్చి చూయించారు. అక్కడ కూర్చొని చెప్పేటప్పుడు మెడికల్ రిపోర్ట్ తెచ్చి చూయించారు. అన్నీ బాగున్నాయి వాస్తవంగా. ఈమెకు ఎగ్ రిలీజ్ కరెక్ట్ టైంకి అయితుంది. ఆమెకు స్పెర్మ్ కౌంట్ బావుంది. అంతా బావుంది. ఈమెకు థైరాయిడ్ కూడా లేదు. కానీ పిల్లలు లేరు. ఇలా మనకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి. ఏదైనా కూడా ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్‌ని కంపేర్ చేసి చెప్తాను. ఏమనుకోకండి. మోడర్న్ సైన్స్ ఎలా ఉంటుందంటే, మనం వాడంగానే మంచి రిజల్ట్ ఉంటుంది. తొందరగా నయమవుతుంది. కానీ తర్వాతకు దాని ద్వారా వచ్చేటటువంటి దుష్పరిణామాలను ఊహించలేం. భగవంతుని చైతన్యం అలా ఉండదండి. పోంగానే రిజల్ట్ రాకపోవచ్చు. రాదు కూడా. తర్వాతకు నీకొచ్చేటటువంటి ఫలితం, పరమార్థం నువ్వు లెక్కించలేవు. నువ్వు ఊహించలేవు. ఎన్నటికి తరగనిది, ఎన్నటికి వాడనిది, ఎన్నటికి సోలనిది. ఆజన్మాంతం ఉండేటటువంటి యశస్సు నిదానంగానే వస్తది. ఎలాగంటే మర్రి విత్తనం నుంచి మర్రి మొలక వచ్చి అనంతమైన వృక్షమైనట్లు. అది భగవంతుని యొక్క శక్తికి వదిలేయాలే తప్ప మనం ఆశించేటటువంటిది కాదది. మీరు వచ్చారు, చేశారు, సంతోషం. దానికి తగిలిన ఫలితం మీకొచ్చింది. 110,000% అమ్మ ఎవరు రుణం పెట్టుకోదు. నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. నేనెవరండి? నా వయసెంత? నా జీవితం ఎంత? మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నేనేం చదివాను? నథింగ్. అటువంటి నన్ను ఈరోజు ఎందరో వచ్చి, అమ్మా! గురూజీ అని ఇట్లా దండం పెట్టేటటువంటి స్థితికి నన్ను తెచ్చిందంటే ఆవిడనే తెచ్చింది గదా! నేను నమ్మాను. నువ్వున్నావని నమ్మాను. ఒరేయ్! నన్ను నమ్మావు. నీ రుణం నేను వెచ్ పె పెచ్చు పెట్టుకోనని చెప్పి, అలా ఆ తల్లి యొక్క ప్రకాశం నాలో ప్రసరింపజేస్తుంది. ఆ శక్తి మీ అందరికీ వస్తది. ఈ పీఠానికొచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మ యొక్క శక్తి తప్పకుండా అందింది. అందులో సందేహం లేదు. మీ ఎరుకకు రాకపోవచ్చు. మీ అనుభవానికి రాకపోవచ్చు. మీ వాస్తవికత లోపల నిరూపణ కాకపోవచ్చు. కానీ ఎక్కడనో అక్కడ ఆ పుణ్యం మీకు తప్పకుండా దొరుకుతది. ఇది అందరికీ ఎవరో కామెంట్ చేశారని గాదు. పీఠానికి వచ్చిన వాళ్ళు, ఇక ముందు రాబోయే వాళ్ళు కూడా. ఇంతవరకు వచ్చి వెనక్కైన వాళ్ళకి గూడా
ఇదొక మంచి సందేశంగా మీరు స్వీకరించాలి. ఈ దేవాలయం కాదు. నిన్న పొద్దున ఒక న్యూసొచ్చింది. యాదగిరి గుట్టకు వెళ్లి దర్శనం చేసుకొని, అటుపక్క స్వర్ణగిరికి వెళ్లి రిటర్నొస్తున్నారంట. రిటర్నొస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ దిగేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ చనిపోయింది. నిన్న పొద్దున్నే వచ్చింది. అంటే ఇప్పుడు ఆ దైవ దర్శన ఫలం ఎటు పోయినట్లు? ఆ క్షేత్ర ఫలం ఎటు పోయినట్టు? ఎక్కడ పోయింది ఆ పుణ్యం, పురుషార్థం అని నేనడుగుతా. ఏం జెప్తారు? ఏం జెప్తారు? ఇలా అనంతమైన ప్రశ్నలు నాలోనే ఉన్నాయి. సమాధానాలు లేవు. ఇదంతా ఈశ్వరుని యొక్క చిద్విలాసం. ఆ జగన్నాటక సూత్రధారి యొక్క మాయ. ఫలితం మన చేతిలో ఉండదు. 100% ఉండదు. శ్వాస పీల్చుకుంటాం. పీల్చుకోవడం ముక్కు ధర్మం. ఆ శ్వాస లోపలికి పోయిన తర్వాత, ఆ శ్వాసను అనుకూల, ప్రతికూల ధర్మంలో ప్రసరింపజేసేది శరీర ధర్మం, ఆత్మధర్మం. అలా పీల్చుకునే కోణంలో కొన్ని వైరస్‌లు కూడా లోపలికి పోతాయి. దాని ద్వారా రోగాలొస్తాయి. ఇదెలా చూస్తాం మనం? తెలిసి పీల్చుకుంటామా? శ్వాస పీల్చుకోవడమే ముక్కు పని. వైరస్‌లు పోయినాయో లేదో దానికి తెలుసా? మరి ఇదెలా? నీవు పూజలు చేయడం నీ ధర్మం. ఇటువంటి క్షేత్రాలను దర్శించుకోవడం నీ ధర్మం. అది జీవుడి యొక్క అస్తిత్వం. అస్తిత్వానికి ఉండేటటువంటి మూలం. అది గాక మనం ఏం జేయగలం జెప్పండి ఈ శరీరంతో? ఏం జేయగలం? ఏం జేయలేం. అన్ని జీవరాశులు జేసేవి మనం జేసినట్లయితదప్పుడు. ప్రత్యేకమైన విభాగంతో నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి, నీ వంశవృక్షానికి నువ్వు ఏదైనా ఒక ప్రత్యేకమైన శక్తిని డిపాజిట్ చేయాలనుకుంటే అంబాత్రయ క్షేత్రానికి రార్రి. ఇలా ఏకశరీరమునందు ముగ్గురమ్మలు పొదిగిన క్షేత్రం ఎక్కడ లేదు. నా రిసర్చ్ ఉంది ఇందులో. అంటే నేను అన్వేషణ చేసిన. అన్ని రకాల దేవతలున్నారు. అన్ని రకాల శక్తులున్నాయి. నేనేదైనా ప్రత్యేక శక్తిని నెలకొల్పాలనుకుంటున్నాను అని అడగగా వచ్చినటువంటి దివ్య దర్శనం. తప్పకుండా విజిట్ చేయండి అంబాత్రయ క్షేత్రానికి. మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. అది మీరందరూ గమనించాలని కోరుకుంటూ శ్రీమాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ శుభమస్తు తదాస్తు.